అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణకు మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభకు రావడం జరిగింది. సభకు వచ్చిన సందర్భంగా కల్లకుర్తి కాన్స్టిట్యున్సీ ప్రజలకి ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి ప్రత్యేకంగా హాస్పిటల్కు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, రోడ్లకు కావచ్చు అనేక నిధులు, ప్రత్యేక నిధులు 309 కోట్లు కేటాయించడం జరిగింది. ఆ కేటాయించినందుకు సీఎం గారికి ప్రత్యేకంగా కల్లకుర్తి కాన్స్టిట్యున్సీ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారు. అదేవిధంగా రీసెంట్లీ కాలువలలో భూములు పోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆదుకోవాలి. ప్రజలకు, రైతులకు ఎప్పుడు చేదురు నిలబడాలని కోరుకుంటున్నాను. కల్వకుర్తిలో జైపాల్ రెడ్డి గారి 5వ సంస్మరణ సభ 28వ తేదీ నాడు జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ తాలూకాకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. అదేవిధంగా ఈ కల్వకుర్తికి ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగింది. స్కూల్ విద్యకు కానీ, అదేవిధంగా యూనివర్సిటీస్కి కానీ, హాస్పిటల్స్కి కానీ మంచి కల్వకుర్తి కొరకు ఒక 100 పడకల ఆసుపత్రి కొరకు అనేక రకాలుగా ముఖ్యమంత్రి గారు ఈ సొంత తాలూకా కాబట్టి సొంత తాలూకా గురించి 309 కోట్ల రూపాయలు బడ్జెట్ను కేటాయించి ఈ తాలూకాకు వారి యొక్క ప్రేమను చాటుకున్నాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ప్రకటించినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఈ కల్వకుర్తికి వచ్చినప్పుడు ఈ విధమైన 300 కోట్లతో ఎవరు కూడా ఇంత అమౌంట్ను మాకు ఈ కల్వకుర్తికి కేటాయించలేదు. కాబట్టి ముఖ్యమంత్రికి ఖచ్చితంగా మేము రుణపడి ఉంటాము. ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంపై ఉన్న ప్రేమను చాటుకోవడం మేము ఎంతో ఆనందపడుతున్నాము. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇంకా ఈ తాలూకాకు ఎన్నో చెయ్యాలి అనే తపనతోటి ఉన్నాడు. కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాము. వారికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. అదేవిధంగా ఈ తాలూకా డెవలప్కు అనేక కార్యక్రమాలు ఇంకా చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఈ తాలూకా ఎమ్మెల్యే గారికి, ఈ స్థానిక ఎంపీ గారికి ఉన్న బంధంతో ఇంకా మేము బలపడతామని ఆశిస్తున్నాం. జైపాల్ రెడ్డి గారి 5వ సంస్మరణ సభకు ఈ ప్రాంత వాసి అయిన ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మా ప్రాంతానికి వచ్చి నిధులు ఇవ్వడం పట్ల మేము ఈ ప్రాంత వాసులుగా చాలా సంతోషిస్తున్నాము, గర్వపడుతున్నాము. అదేవిధంగా 309 కోట్ల రూపాయలు ఈ కల్లకుర్తి నియోజకవర్గానికి ఇవ్వడం, దీని వెనకాల కృషి ఈ ప్రాంత ప్రజలది అని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి కృషి కూడా ముఖ్యమంత్రి గారిని తీసుకురావడం, అదేవిధంగా జైపాల్ రెడ్డి గారి సేవలను కూడా గుర్తించి ఈ భారీగా నిధులు ఇవ్వడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి మా వెల్దండ మండలానికి 5 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం ఈ వెల్దండ మండల ప్రజానికం కూడా ఆనంద బాష్పాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కల్లకుర్తి మండలం తాండ్ర గ్రామానికి కూడా 5 కోట్ల నిధులు ఇవ్వడం మేము ఈ ప్రాంతవాసి అయిన యనమల రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా మన ప్రాంతానికే రావడం, దానివలన భూముల ధరలు పెరిగి ఈ రైతులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కేఎల్ఐ మరియు DI-2 కాలువలు కూడా పెండింగ్ ఉన్న కాలువలు కూడా పూర్తి చేసి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో
ఇవన్నీ పూర్తి చేయడం ఈ కలకుర్తి ప్రాంత ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కలకుర్తి జైపాల్ రెడ్డి ఆశయ ఆవిష్కరణ కొరకు అదేవిధంగా రేవంత్ రెడ్డి బహిరంగ సభ ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి గారు కలకుర్తి అభివృద్ధి గురించి సంక్షేమ పథకాల గురించి భారీ ఎత్తున సభ పెట్టడం జరిగింది. ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ అధ్యక్షన కలకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలు కలకుర్తి అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయి. అదేవిధంగా కలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి కొరకు 100 పడకల ఆసుపత్రి, అదేవిధంగా వెల్లన్న మండలానికి అభివృద్ధికి 5 కోట్లు, R&B నిధులు రోడ్ల కోసం మరిన్ని నిధులు కేటాయించడం జరిగింది. వీటి నిధుల విడుదల వల్ల కలకుర్తి ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కావున రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి కలకుర్తి అభివృద్ధి దృష్ట్యా చాలా ప్రణాళిక సిద్ధంగా ఉన్నాడు. కావున కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ మరింత ముందుకు సాగి అభివృద్ధి పథకంలో నడిపిస్తారని ప్రజలు संतोष व्यक्त చేస్తున్నారు. उन्होंने रेवंत रेड्डी साहब को बहुत धन्यवाद करते हैं. वर्धंती के जयपाल रेड्डी वर्धन के आए थे सीएम साहब. उन्होंने कलकुर्ती 300 करोड़ खर्च वो निधुल दिए थे. उन्होंने 300 करोड़ को वो हॉस्पिटल को दिए थे, वो रोडांग दिए थे, कॉलेजांग दिए थे, वो पीडी कॉलेज पीजी कॉलेज पूरे. ये सीएम साहब बहुत कुछ करना है. ये केरल का हमारा कलकुर्ती एत्तीपोतला हम समझे सो काम पक्का होना है. कांग्रेस पार्टी से हम कांग्रेस के कार्यकर्ता है. हम कितना भी होंगे हम सीएम साहब को बहुत धन्यवाद करते हैं. उनको बहुत कुछ करना है. कलकुर्ती को कितना डेवलप कर तो सीएम साहब की बात कहाँ भी ठहर जाती है, दिल्ली में ठहर जाती है. उनके तेलंगाना हुकूमत में हम कांग्रेस पार्टी काम करेंगे. उनके हम भी समझे है. कलकुर्ती बहुत ये रिजर्व होना सब होना है. सब आवाम के लिए, मुसलमान आवाम के लिए भी मुसलमान रिजर्वेशन भी आना है. मुसलमान को सब कुछ करना है. सीएम साहब आपके लिए बहुत तुम्हारे मुबारक की बात देता हूँ. सीएम साहब आप तुम समझे सो कामा कलकुर्ती में कोस है. हर गांव में डामर रोड बीट रोड बोले हैं, वो बीट रोड भी कराना है साहब. ये कुटरा का बहुत मुश्किल हो रही है. रोड सही नहीं है साहब. ज़रा तुम्हारे बोल रहा हूँ साहब, वो रोड भी जल्दी से जल्दी मंजूर कराओ साहब. कुटरे में भी डामर रोड डलाइए. आप बहुत मुबारक की बात है. कुटरे गांव में भी बहुत तकलीफ़ है, पानी की तकलीफ़ है. वो पानी की तकलीफ़ भी सही करी है साहब. तुम्हारे कलकुर्ती में भी बहुत मुश्किल पड़ रहे हैं पानी के वास्ते. वो एत्तीपोतला के वास्ते ये किसान लोग बहुत परेशान में हैं. किसान लोग को भी जल्दी से जल्दी ये ऋण माफ़ी कर दिए साहब. ये 1.5 लाख हो गया है. अभी 2 लाख में भी होना है. और क्या है, थोड़े जने बहुत मुश्किल पड़ रहे हैं. वो नहीं आए, पैसे नहीं आए बोल के बोल रहे हैं. ये रैतु बीमा जल्दी से जल्दी करिए साहब. आपको बहुत मुबारक की बात है सीएम साहब. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.